బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్లోని 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత నెల 29న జరిగిన పోలింగ్ లో అక్రమాలు జరిగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక దీంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. డైమండ్ హార్బర్, మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గాల్లోని మొత్తం 15 పోలింగ్ బూత్లలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ నెల 29 జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ 2వ విడత ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు రావడంతో కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల ఫోటోల మీద స్టిక్కర్లు అంటించారని, మరికొన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థుల ఫోటోలు గుర్తుపట్టి రాకుండా చేశారని చెప్పేసి కొన్ని చోట్ల ఏదైతే ఫిర్యాదులు అందాయో వాటి ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా 2 నియోజకవర్గాల పరిధిలో ఈ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈసీ ఒక డిసిషన్ తీసుకుంది. రేపు 15 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గం, అదేవిధంగా మగ్రాహాట్ పశ్చిమ, ఈ 2 నియోజకవర్గాల పరిధిలోని 15 నియోజకవర్గాల్లో రేపు రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ సందర్భంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా అనేక చోట్ల కూడా టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు చేరుకొని ఒకవైపు ధర్నాలు, ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసీ అలర్ట్ అయింది. దీంతో ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాలను లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేరాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతూ అందులో భాగంగానే ఈ ఎక్కడైతే కంప్లైంట్ వచ్చాయో కంప్లైంట్ వచ్చిన చోట ట్రాన్స్పరెంట్ గా వివరిస్తామని చెప్పేసి ఓటర్లకు మరొకసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 15 పోలింగ్ బూత్ల్లో రేపు రీపోలింగ్ నిర్వహించి ఓటర్లు తమ మరోసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఇందులో డైమండ్ హార్బర్ నియోజకవర్గం, అదేవిధంగా మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని ఈ 15 పోలింగ్ బూత్ల్లో రేపు రీపోలింగ్ జరగనున్నది. ఓకే, రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.